క్రియల్లో సమానం. అక్కడ అంటాడు కూర్చోవాలి లేకుంటే లేవాలి. అక్కడ అధికారం చూపిస్తాడు ఆయన. ఇక గ్రామంలోకి వచ్చేస్తే ఎవరికైనా పోనీ లేని చిన్న పదవి ఇచ్చామనుకోండి, ముందుండాల్సిన చేతులు కాస్త వెనక్కపోతాయి. ముందుండాల్సిన చేతులు కాస్త బాడీ కాస్త లాకపోయిన బాడీ ముందుకు వచ్చేస్తుంది కదా. వెనక చేతులు పెట్టుకుంటాడు. పెత్తంధారి వ్యవస్థలు పెత్తంధారిగా మాట్లాడడం అదే మాట మారుతుంది, చూపు మారుతుంది, వాడు నాటకాలు మారుతుంది. అంతకుముందు వేరేగా ఉన్నాడు, ఇప్పుడు డిఫరెంట్గా వచ్చాడంటే అధికారం పవర్ చేతికి వచ్చింది కదా. ఇక బైబిల్లో ఒక డెఫినేషన్ ఏంటంటే ఏమంటున్నాడు, ఎవడైతే అధికారిగా ఉండగలుగుతాడు, ఎవడైతే గొప్పవాడిగా ఉండగలుగుతాడు. ఈ ఉపదేశం చెప్పి ప్రసంగం చేసి ఒక సంఘంలో మేము పాపం మాకు చిన్న తాటా గుడిసి ఇచ్చారు. రాళ్ళగూడెం అనే సంఘంలో 2 చిన్నపిల్లలు, పాప 3 సంవత్సరాలు, బాబుకి 1 సంవత్సరం ఉంటుంది. తాటా గుడిసెలో ఉన్నాం. అంతకుముందు ఆదివారం మేము ప్రసంగం చేసాం. సోమవారం పెద్ద గాలి తుఫాను వచ్చేసింది. మేము కూర్చొని ఉన్నటువంటి ఆ చిన్న పాక చర్చికి వెనక భాగంలో ఆ వసారా కట్టి ఆ వసారాలో మేము ఉన్నాం. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నాం. తాటాకులు గాతం వచ్చింది. తాటాకులు కాస్త పైకి ప్లేయింగ్ అయిపోయి ఎగిరిపోయి మా ఎదురుగా ఒక బిల్డింగ్ ఉంది. అక్కడ బిల్డింగ్ పోర్టుకో ఉంది. ఆ పోర్టుకోలో కుటుంబం అంతా కూర్చొని ఉన్నారు. కాళ్ళ మీద కారేసుకొని కూర్చున్నారు. మా పాపకి వచ్చిరాని మాటలు వస్తున్నాయి. అప్పుడే 3 సంవత్సరాలు కదా, వచ్చిరాని మాటలు వస్తున్నాయి. డాడీ వర్షం వస్తుంది డాడీ, అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్దామంటుంది. అమ్మగారు ఒక చాట తీసుకొచ్చి 2 పిల్లల మీద పెట్టి ఆమె తెలం బయట పెట్టింది. ఆ చాట పిల్లల తల మీద పెట్టి వచ్చింది. పాప ఏమో ఏడుస్తూ డాడీ మమ్మీ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్దామంటుంది. అంకుల్ వాళ్ళేమో మమ్మల్ని చూసి నవ్వుతున్నారు. ఎగిరిపోతున్నాయి, అయ్యగారి అక్కడ ఎగిరిపోతుంది. సుమారుగా 3.5 గంటల సేపు ఆ వర్షంలో తడుచుకుంటూ ఉన్నాము. పిలుస్తారేమో పోదాం, పిలుస్తారేమో పిల్లలనైనా అక్కడ ఉంచి వద్దాం అనుకున్నాం. పిలవలేదు. తెల్లారిపోయింది. అలాగే ఆ వర్షంలోనే ఉండిపోయాం. తెల్లారినాక అక్కడ ఆకు ఇక్కడ ఆకు అమ్మగారు ఏడుకుంటూ మేము కూడా ఏరుకుంటూ వస్తుంటే అయ్యగారు బాగా కష్టపడతాడు. పైగా మా దగ్గరకు వచ్చి ఏమంటున్నారండి, అయ్యగారు బాగా కష్టపడతాడు అంటాడే తప్ప కష్టములో పాలు పంపులు ఎక్కడుందండి అధికారం? ఏం చేస్తుందండి? ఏం చెప్తుందండి నీకు ఇచ్చినటువంటి అధికారం? ఇది ఒకసారి మేలు చేయబోయే నీ ఒక ఆలోచన కలిగినటువంటి వాడుగా లేవా? ఎవడైతే గొప్పవాడిగా ఉండగలుగుతాడో. అందుకని చెప్పాను, శిష్యుడు అవడం సులభం, క్రైస్తవుడిగా ఉండడం కష్టం. క్రైస్తవుడిగా మారాలంటే కష్టం. యేసయ్య అంటున్నాడు, ఎవరైతే గొప్పవాడిగా ఉండగలుగుతాడో వాడందరికీ. అందుకని ఇంగ్లీష్ లో మంచి ఆ మీనింగ్ఫుల్ వర్డ్ మినిస్టర్ అంటే మినిస్ట్రీ అనే పదం నుండి మినిస్టర్ వచ్చింది. ఆ మినిస్ట్రీ అంటే పరిచారము చేయవాడు అని అర్థం. పరిచర్య చేయించుకునేవాడు కాదు. ఆ కింద వచ్చిన వాడు అంటాడు, నేను పరిచర్య చేయించుకున్నటకు రాలేదు కానీ అనేకుల కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చిన ఆడే క్రైస్తవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 4 రోజులు అని పిలిచి టీ పోస్తే 5వ రోజు కలిసి నా చుట్టూ తిరుగుతాడు. ఇక అవునా కదా, వాడు శిష్యుడే. ఏంటంటే మీ గురు శిష్యం బాగుంది, మీ ఫ్రెండ్షిప్ బాగుంది. ఏంటా ఫ్రెండ్షిప్? ఏంటా ఫ్రెండ్షిప్? ఏంటా ఫ్రెండ్షిప్ అంటే వీడేమో టీ పోస్తాడు, వాడేమో తాగి పెడతాడు. ఇదే వాడు ఫ్రెండ్షిప్. ఒక్కరోజు పోయించడం మానే, ఒక్కరోజు టీ పోయించడం మానే, 2వ రోజు ఏమంటున్నాడు, ఈ స్నేహం కాస్త ఈ స్నేహం కాస్త నా దగ్గర తిరిగేవాడు కాస్త స్నేహం దగ్గరికి పోతాడు. ఏంటి ఇది? లోక స్నేహం, ఇది లోక శిష్యత్వం. యేసయ్య అంటున్నాడు, నన్ను వెంబడింపగోరు వాడు తన్ను తాను ఉపేక్షించుకుని తన